ఈ రోజున టీటీడీ చైర్మన్గా నాయుడు గారిని పెట్టారు, బిఆర్ నాయుడు గారిని. ఈఓగా శ్యామలరావు గారిని పెట్టారు. జేఈఓగా మెయిన్ అక్కడంతా కీరోలుగా ఒక వెంకటేష్ చౌదరి గారని వారు వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు, వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ ఒక సమన్వయం పాటించి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని ఉంటారు. దీనికి ఇదంతా వైకుంఠ ఏకాదశి నాడు లక్షల మంది జనం వస్తారు, వీళ్ళు ఎట్లా చేయాలి ఏంటి అనేది ముందు మీటింగ్ జరుగుద్ది వాళ్ళకి ఇంటర్నల్గా. టీటీడీ బోర్డు అంతా కూర్చొని వాళ్ళు ఏ మీటింగ్ అయితే అసలు వాళ్ళు పెట్టుకున్నారా లేదా, పెట్టుకుంటే ఆ మీటింగ్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఇది మంచి కానీ చెడు కానీ. ఇప్పుడు పుష్కరాలు బాగా జరిగినాయి, లేదంటే పలానా యాత్ర బాగా జరిగింది, పలానా గణేష్ నిమజ్జనం బాగా జరిగిందంటే ముఖ్యమంత్రి గారు కానీ హోంమంత్రి గారిని ఎవరిని అభినందిస్తారు, ఆ సంబంధిత అధికారులను అభినందిస్తారు. అంతేగాని కింద స్టాఫ్ని ఎవడు అభినందించడు. మరి ఇప్పుడు ఈ విషయంలో ప్రధానంగా డిఎస్పీని తప్పుగా చేర్చి ఆయన సస్పెండ్ చేశారు ఇమ్మీడియట్గా. తర్వాత జిల్లా ఎస్పీని, ఈ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారిని ఆయన ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అన్నారు. అంటే వెయిట్ ఎవరి మీద పడింది? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి వచ్చింది. అసలు చేయాల్సింది ఎవరిని? ఈ తిరుపతి తిరుమల సంబంధించిన ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు ఎవరు? అక్కడ ఈఓ గారు అధికారుల పరంగా వస్తారు. సరే, ఈ పొలిటికల్ పోస్ట్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడొద్దు. ఈ అధికారులు ఎవరు? ఈఓ, తర్వాత జేఈఓ వెంకయ్య చౌదరి. వాళ్ళని వదిలేసి జిల్లా ఎస్పీని మీద పట్టడం. సరే, డిఎస్పీ అంటే స్పాట్లో ఉన్నాడు కాబట్టి ఆయన మీద చేయడం అనేది ఇది తప్పు, వన్ సైడ్ ఉంది ఇది అనేది పోలీసు అధికారులు బలైపోతున్నారు ప్రతి దాంట్లో అని చాలామంది వాళ్ళ కామెంట్స్ చూస్తున్నాం మనం. ఆ కామెంట్స్ నేను చదివితే నిన్న మార్నింగ్ నుంచి కూడా 80% ఆఫ్ పీపుల్ ఇది వన్ సైడ్ అన్యాయం జరిగింది, తప్పు అందరిదే ఉంది, మరి వీళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరు? ఈ చౌదరి గారి మీద, ఎవరు జేఓ చౌదరి గారు అని ఆయన కీరోలు అంట దీంట్లో. ఏ చేయాలని అప్పుడు రెడ్డి గారు ఎట్లాగో ధర్మారెడ్డి గారు అంటే ఇప్పుడు చౌదరి గారు అంటే ఎవరు మనకు తెలియదు ఆయన ఎవరు. మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈవో మీద కేవలం పోలీసు వాళ్ళ మీద రావడం అనేది చిన్న ఉద్యోగస్తులు. అందులో సుబ్బరాయుడు గారు ఒక ఎక్కడ కరప్షన్ లేని, ఎక్కడ ఏ ఆరోపణ లేని వ్యక్తి, అవునా? మరి ఆయన మీద పట్టడం. తర్వాత డిఎస్పీ అంటే స్పాట్లో ఉన్నాడు. డిఎస్పీ కూడా ఎంతవరకు అయినా పై వాళ్ళు చెబితేనే గేట్లు తెస్తాడు.